హాయ్ అండి. రీసెంట్గా నేను మేకప్కి సంబంధించినవి కొన్ని నేర్చుకుంటున్నానండి. అవి మీతో కూడా షేర్ చేద్దాం నాకు తెలిసినవి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నాకు తెలిసిన టిప్స్ మేకప్లో ఎలాంటి స్కిన్ టైప్స్ కానీ ఇవన్నీ నేను రీసెంట్గా నేర్చుకున్నవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను స్టార్టింగ్ పార్ట్ 1 అని పెట్టుకున్నానండి. పార్ట్ 1 ఏంటంటే నేను నేర్చుకున్నదైతే స్కిన్ టైప్స్ అండి. స్కిన్ టైప్స్లో అయితే చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ అనేది స్కిన్ టైప్ కాదండి, అదొక స్కిన్ ప్రాబ్లం. కానీ అందరూ సెన్సిటివ్ స్కిన్ కూడా ఒక స్కిన్ టైప్ కింద అనుకుంటారు. నార్మల్గా స్కిన్ ఇష్యూస్కి సంబంధించి బాగా సెన్సిటివ్ ఉంటుంది కదండి చాలామందిది. అంటే బయటికి వెళ్ళినా ర్యాషెస్ వచ్చేయడం కానీ, ఎండలోకి వెళ్ళినా బాగా సెన్సిటివ్, బీచ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి వెంటనే పడకపోవడం, ఇలాంటి వాళ్ళు డాక్టర్ రాసిన మెడిసిన్ సంబంధించినవి వాడడం చాలా మంచిదండి. చూసారు కదా, ఈ స్కిన్స్లో 4 టైప్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ ప్రతి స్కిన్కి క్లియర్గా కూడా మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ మనం డ్రై స్కిన్ కోసం అయితే చెప్పుకుందాం. డ్రై స్కిన్ అనేది ఎప్పుడు చాలా మందికి ఇరిటేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వింకిల్స్, పిగ్మెంటేషను, మరి డార్క్ సర్కిల్స్ కూడా ఉంటుందండి. మౌత్ చుట్టూ కూడా బాగా బ్లాక్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ అదే క్లాస్ వింటూ కూడా నోట్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే డ్రై స్కిన్ వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఇంకా డ్రైగా ఉంటుంది. మనం ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా డ్రై స్కిన్ వాళ్ళు చెక్ చేసుకుని మనకి ఏది పడుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే వీళ్ళకి వింకిల్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఏజింగ్ కూడా చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే డ్రై స్కిన్ వాళ్ళు స్కిన్ ఫేస్ వాష్లు ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకసారి మీకు పడుతుందో లేదో ఇవన్నీ చెక్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. స్కిన్ టైప్స్లో ఫస్ట్ మంది డ్రై స్కిన్ కోసం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ అనేది చాలామంది ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. ఆయిలీ స్కిన్ కూడా బాగానే ఉంటుందండి, కానీ వీళ్ళకి ఎక్కువ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం, యాక్నీ, పింపుల్స్, పిగ్మెంటేషన్, వీళ్ళకి కూడా అండర్ ఐ డార్క్నెస్ కూడా ఉంటుందండి. వీళ్ళకి ఎక్కువ ఓపెన్ పోర్స్ అనేవి ఆయిలీ ఎక్కువ ఏమైనా ఆయిలీ ఫుడ్ కూడా తిన్నా కూడా వీళ్ళకి ఎక్కువ స్వెట్టింగ్ కూడా ఉంటుందండి. చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్లు కూడా ట్రై చేయొచ్చు. దాంట్లో మీకు ఏది పడుతుందో చూసుకోవచ్చు. నెక్స్ట్ స్వెట్టింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. మనం ఎప్పుడు ఫేస్ వాష్ అనేది రోజుకి 2 టైమ్స్ చేసుకుంటే కూడా మంచిది. ఆ మేడం క్లాస్ విన్నప్పుడు కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ డ్రై స్కిన్ కోసం, ఆయిలీ స్కిన్ కోసం అయితే మనం చూసాం కదా. దీంట్లో కామన్గా ఇప్పుడు అందరికీ ఎక్కువ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కదండి. మనం ఎక్కువ ఫోన్స్ ఇవన్నీ చూడడం వల్ల. ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ అండి. ఇది కాంబినేషన్ స్కిన్ అనేది ఆయిలీ ప్లస్ డ్రై ఉంటుందని చెప్పారు. ఆయిలీ అంటే టీ జోను, డ్రై అంటే యూ జోన్ అని చెప్పారు. టీ జోన్ అంటే నోస్ ఏరియా, చిన్న ఏరియా, హెడ్ ఏరియా దగ్గర చెమటలు అనేవి ఎక్కువగా ఉంటుందంటండి. స్వెట్ కూడా బాగా పడుతుంది. అదే డ్రై అంటే యూ జోన్ అంటే జా లైన్ ఎప్పుడు డ్రైగా అలా ఉండడం అలా అయితే ఉంటుంది. ఇవన్నీ మన స్కిన్ టైప్ తెలుసుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ స్కిన్ అనేది చాలా మంచిదంట, దేవుడిచ్చిన వరం లాంటిదని చెప్పారు. ఎందుకంటే నార్మల్ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవంటండి. జస్ట్ వాళ్ళకి అప్పుడప్పుడు వెదర్ చేయినప్పుడు డ్రైగా అలా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వాళ్ళు ఏ స్కిన్ కేర్ తీసుకోకపోయినా వాళ్ళ స్కిన్ అనేది ఎప్పుడు బాగుంటుందంటండి. ప్రతి ఒక్కరికి నార్మల్ స్కిన్ ఉండాలని మనం ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా కూడా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కేర్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఏమీ ఉండవు కదా. నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ అండి. నార్మల్ స్కిన్ కోసం చెప్పుకున్న డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎప్పుడు డాక్టర్ రాసిన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫేస్ వాష్లు, వాళ్ళు ఇచ్చిన సన్ స్క్రీన్సే వాడడం చాలా మంచిదండి. ఎందుకంటే ఏవైనా పడకపోయింది వాడారంటే వాళ్ళ స్కిన్ మళ్ళీ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇది సెన్సిటివ్ స్కిన్ అనేది
స్కిన్ టైప్ కాదండి, అది స్కిన్ ప్రాబ్లం. నార్మల్గా అయితే నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఈ 4 స్కిన్ టైప్సే ఉంటాయని మేడం అయితే క్లియర్గా చెప్పారు. నాకు గుర్తున్నంత మట్టుకు అయితే చెప్పాను. ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. త్వరలో నేను నెక్స్ట్ పార్ట్ 1, పార్ట్ 2 అలా కూడా పెడతాను నేను నేర్చుకున్నవి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. స్కిన్ టైప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్లే మనం ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.